దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశం యావత్తు ఘన నివాళులర్పిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ని గడ్డకట్టించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా దేశాన్ని నిలిపిన మన్మోహన్ సేవల్ని స్మరించుకుంటున్నారు. దేశానికి సరికొత్త దశ చూపిన ప్రధానిగా చరిత్రలో ఆయన నిలిచిపోతారంటున్నారు పలువురు. భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలో ఉన్న పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు మోదీ. మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ మరణంతో తన జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన చంద్రబాబు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈ రోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ ఎంపీలు, పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలుగా పాటిస్తోంది. ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని రేపు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం రాజ్ ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.